నమస్కారం డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజ్ గారు. మైండ్, మనీ, సైకాలజీ. సో ఇందులో పర్టికులర్గా ఈ ఎపిసోడ్లో ఏం చెప్తున్నారు సార్ మనీ అఫర్మేషన్కి సంబంధించి? ఒక అఫర్మేషన్ మన సబ్కాన్షియస్ డీప్ లెవెల్కి, అంటే రూట్ లెవెల్కి వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. ఎవరో చెప్పారనో లేకపోతే ఏదో విన్నామనో ఊరికి అలా చెప్తే సరిపోదు. డెప్త్కి వెళ్ళాలి. అని అంటే అది మన మనసులో కూర్చుండిపోవాలి. లోపలికి మైండ్ యొక్క పొరల లోపలికి వెళ్ళి అక్కడ అది స్థానం సంపాదించుకోవాలి తప్ప అలా పైనకి వచ్చి అలా వెళ్ళకూడదు. మనం రోజులో ఎంతోమందిని మీట్ అవుతుంటాం, చేస్తుంటాం. అందరినీ గుర్తుపెట్టుకుంటామా? గుర్తుపెట్టుకోలేము. కానీ అదే అందమైన అమ్మాయి, మనకు నచ్చినట్లు బాగా ఉన్న అమ్మాయి ఎవరైనా ఉందనుకోండి, 100 సార్లు అయినా అది రోజు గుర్తుకొస్తుంది, ఒక్కసారి చూసే కూడా. ఆ రకంగా వై అని అంటే అక్కడ చూసినప్పుడు మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కొంత అఫెక్షన్ అనేది వస్తుంది. అటువంటి అఫెక్షన్ దీని మీద ఉండాలి. అంటే మీరు ఈ సబ్జెక్ట్ను ప్రేమించాలి. అర్థమైందా? మీ ప్రేయస్ని కొన్ని రోజుల వరకు పక్కన పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లవర్ ఉందనుకోండి, వాళ్ళకి చెప్పేసి అలా 30 డేస్ వరకు మిమ్మల్ని పక్కన పెడుతున్నాం, మేము ఈ సబ్జెక్ట్ని లవ్ చేస్తున్నాను. ఎందుకనంటే ఒక్కసారి వన్స్ యూ గెట్ ద మనీ, ఆటోమేటిక్గా ఆ లవ్ అనేది ఫాలో అవుతుంది. కాబట్టి చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవాళ్ళు, డబ్బుతో ప్రేమను కొనలేరు అనేది. బహుశా అప్పుడు కరెక్ట్ ఏమో, ఎందుకంటే 30 ఇయర్స్ ముందు. కానీ ఇప్పుడు అది 100% రాంగ్. ఎందుకంటారా? ప్రజెంట్ ధనం ఇదం మూలం జగత్. కాబట్టి డబ్బు లేనిదే ఒక కాలు ముందుకు కూడా పడదు. ఎస్. కాబట్టి డబ్బుతో ఏమైనా సాధించవచ్చు, అలాగే ప్రేమను కూడా కొనగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, తను ప్రేమించే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి యొక్క ఫ్యామిలీ పూర్తిగా కష్టాల్లో ఉంది. ఆ అమ్మాయి చెప్తుంది, నా చెల్లికి పెళ్లి కావాలి, నా అన్నకు జాబ్ కావాలి, వాళ్ళందరూ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అంటే అప్పటికి 45 ఇయర్స్ వస్తాయి. అదే అబ్బాయి దగ్గర డబ్బు ఉంటే ఆ అబ్బాయికి జాబ్ ఇవ్వగలుగుతాడు, అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలుగుతాడు, తర్వాత తను మ్యారేజ్ చేసుకోగలుగుతాడు, తన లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతాడు. కాబట్టి ఇక్కడ ప్రేమను కొన్నట్టా లేదా? 100% కొన్నట్టే. కాబట్టి ఈ రకంగా డబ్బుతో ఏమైనా సాధించవచ్చు. 99 కూడా కాదు, 100% అన్నీ సాధించవచ్చు డబ్బుతో. కాబట్టి డబ్బును ప్రేమించండి. దేన్ని కూడా తక్కువ అంచనా వేయొద్దండి, చీప్గా తీసేయొద్దండి. కాబట్టి డబ్బు అదెంత, వాళ్ళు ఏదో పని లేక కోట్లు సంపాదిస్తుంటారు, మంచి తినడానికి ఉంటే చాలు అని కొన్ని తక్కువ క్వాలిటీ ఉండే డైలాగ్స్ కొన్ని చెప్తారు. అవి పొరపాటున కూడా చెప్పకూడదు. ఎందుకనంటే వాట్ వీ ఆర్, వాట్ వీ థింక్. మనము ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉన్నామంటే మన ఆలోచనలు దానికి కారణం. మనం ఏమి మాట్లాడతామో అదే అవుతాం. కాబట్టి మనము ఆ తక్కువగా చీపుగా ఉండే అలవాట్లు, చీపుగా ఉండే మాటలు మాట్లాడినప్పుడు అవే అలవాటు పడతాయి. కాబట్టి 3 పూటలు తినడానికి దొరికితే చాలు అని మీ బ్రెయిన్కి మీకు అలవాటు ఇస్తే మీరు 100 ఏండ్లు వచ్చినా 3 పూటల కోసం కష్టపడుతూనే ఉండాలి. ఏజ్ ఇలాగే ఉండదు కదా. ఈ 50 ఇయర్స్ తర్వాత నడుములు వంగవు, కాళ్ళు వంగవు, మరి అప్పుడు ఎలా పనిచేస్తారు? కాబట్టి డబ్బు మీద ఆ రకమైన అభిప్రాయం 150% తప్పు. డబ్బును ఎప్పుడు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్, గౌరవించాలి. ఆ బాధ ఎవరికి తెలుస్తుందంటే, డబ్బు దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళతో తన్ని, తర్వాత డబ్బు కోసం వెంపర్లే వాళ్ళని అడిగితే తెలుస్తుంది. 5 కోట్లు కౌన్ బనేగా కరోడ్పతిలో గెలుచుకున్నాడు ఒక టీచర్. అయితే నాలెడ్జ్ ఉంది, అబండెంట్ నాలెడ్జ్, కానీ ప్లానింగ్ లేదు, డబ్బు మీద మంచి అభిప్రాయం లేదు. బాగా వినండి, మంచి అభిప్రాయం లేదు. డబ్బు అంటే ఎంత అనే అభిప్రాయం ఉంది. కాబట్టి బెల్లం చుట్టూ ఈగలన్నట్టు 5 కోట్లు గెలుచుకున్నాక అందరూ వచ్చారు, డొనేషన్స్ అంట, ఆ ఖర్చులంట, ఈ ఖర్చులంట అని చెప్పేసి. కరెక్ట్ 2 ఇయర్స్ తర్వాత హీఈస్ ఆన్ ద రోడ్. 2 సంవత్సరాలకు, అంటే 365 700 రోజుల్లో 5 కోట్లు ఖర్చు పెట్టేసి రోడ్డు మీదకి వచ్చాడు. మళ్ళా 30వ తేదీ ఎప్పుడు వస్తుందా, టీచర్ కదా, జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడగలిగాడు. కాబట్టి ఆ డబ్బు మీద ఉన్న చెడు అభిప్రాయం ఏం నేర్పించింది ఆయనకు? మళ్ళా 5,000 జీతం కోసం 30 రోజుల వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే డబ్బు చేతిలోకి వస్తుందో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. బూంద్ బూంద్ సే దరియా బంతా హై అని అంటే, చుక్క చుక్క వర్షపు నీళ్ళు కడిస్తే కదా అంత పెద్ద సముద్రం తయారయ్యేది. ఒక్క రోజులోనే సముద్రం తయారు కదా. కాబట్టి మనము అంత లైట్గా తీసుకోకూడదు, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని ఉన్నతంగా చూసుకోవాలి. మన మనసులో కూడా అంత ఉన్నత భావాలతో చూసుకోవాలి. డబ్బును వృధా చేయరాదు. అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తప్ప డబ్బు విలువ తెలియని వాళ్ళకి అస్సలు ఇవ్వరాదు. కాబట్టి ఇది ఈరోజు మనం తెలుసుకున్న ఇది. ఇకపోతే అఫర్మేషన్ విషయానికి వస్తే, అఫర్మేషన్స్లో మీరు నాకు 10 minutes టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ యూ గివ్ మీ 10 minutes, ఐ విల్ గివ్ 10 crores.
సార్ ఇదేదో బాగుంది, సార్కు 10 నిమిషాలు టైం ఇస్తే 10 కోట్లు ఇస్తా అంటున్నాడు అని. ఎస్, డెఫినెట్లీ ఇట్ విల్ వర్కౌట్. వర్క్ అవుతుంది అని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే మెదడు యొక్క 3వ పొరలోకి అంటే గ్రే మ్యాటర్లోకి వెళ్ళాలి. అంత డెప్త్గా మీరు నమ్మితే డెఫినెట్గా అవుతుంది. ఏం చేయాలి మీరు అని అంటే, మార్నింగ్ బెడ్లోంచి లేవంగానే అంటే కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడంగానే 5 మినిట్స్ నాకు ఇవ్వాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం లాస్ట్ కళ్ళు మూసుకొని నిద్రపోతారు కదా, అప్పుడు 5 మినిట్స్ నాకు ఇవ్వాలి. అంటే మీ లైఫ్ అనుకుందాం ఒకరోజు, మీ లైఫ్లో స్టార్టింగ్ 5 మినిట్స్ ఎండింగ్ 5 మినిట్స్ నాకు ఇస్తే మీ లైఫ్ని మార్చగలుగుతాం. ఎందుకనంటే ఆది అంతం అనేదే జీవితం. కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లో 5 మినిట్స్ మీరు నాకు ఇస్తే ఆ 5 మినిట్స్లో నేను మీకు అఫర్మేషన్స్ నేర్పిస్తాను. ఎటువంటి అఫర్మేషన్స్ అని అంటే దట్ విల్ క్యారీ త్రూ అవుట్ ద డే. కాబట్టి ఒక్క నెగిటివ్ ఉండదు. ఫెయిల్యూర్ అనేది దరిదాపుల్లోకి ఉండకూడదు. ఫెయిల్యూర్ అనే పదం కూడా ఉండకూడదు. ఐఎమ్ గోయింగ్ టు అపెన్ ఇట్ అగైన్. ఏది చేసినా ఇది 100 అడుగులు గొయ్యి తీసి పాతి పెట్టినా మనం పైకి ఎక్కడానికి ప్రయత్నించాలి తప్ప ఏమీ లేదు అని చెప్పేసి ఉండకూడదు. కాబట్టి మీకు ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ అనేది పొరపాటున ఆ ఛాయల్లో కూడా రాకూడదు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీ సర్కిల్లో నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఉంటే యూ హ్యావ్ టు జంప్ ఫ్రమ్ దట్. ఆ సర్కిల్ దగ్గర మీరు ఎప్పుడు ఉండకూడదు. ఒకటి, ఇష్టం లేని చేప పక్కన చెరువు ఉందో లేదో కూడా చూసుకోదంట. అది చనిపోతుందని తెలిసినా ముందు జంప్ చేస్తుందంట. నాకు ఇది ఇష్టం లేదు, ఈ లైఫ్ వద్దు, నాకు ఉంటానో లేదో తెలియదు అని ఎగురుతుందంట. లక్కీగా పక్కకి వెళ్ళిపోతుంది. ఆ పాజిటివ్నెస్ చూడండి. కాబట్టి మీకు ఇష్టం లేని సర్కిల్లో మీరు ఉన్నట్లయితే దాని పర్యవసానాలు వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారని అనుకుంటే రేపొద్దున మీరు ఫీల్ కావాల్సి వస్తుంది డబ్బు కోసం. కాబట్టి మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఎటువంటి పొజిషన్లో ఉండాలంటే ఇంకా కావాలంటే అదే సర్కిల్కి మీరు హెల్ప్ చేయగలిగే స్థితిలో ఉండాలి. అని అంటే ఇలాంటి స్థితిలో ఉండాలి, ఇలాంటి స్థితిలో ఉండకూడదు. వాట్ ఈస్ దిస్? ఇట్స్ నథింగ్ బట్ సహాయం తీసుకోవడం, బెగ్గింగ్ హెల్ప్. నో, యూ హ్యావ్ టు డొనేట్ ద హెల్ప్. ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. కాబట్టి మీరందరినీ ఆ భగవంతుడు ఇచ్చే పరిస్థితిలోనే పెట్టాలని నేను కోరుకుంటున్నాను, తీసుకునే పరిస్థితిలో కాదు. అది ఎప్పుడు పాజిబిలిటీ అవుతుంది? ఈ అఫర్మేషన్స్ అన్నీ ఫాలో అయినప్పుడు పాజిబిలిటీ అవుతుంది. ఇందాక ఒక అఫర్మేషన్ చెప్తున్నాను మీకు, 10 మినిట్స్లో 10 crores అని. అసలు పాజిబిలిటీ ఉందా? సరే చూద్దాం. మ్యాథమెటికల్గా మీకు సక్సెస్ చేసి చూపిస్తాను. రైట్? ఎస్. ఇప్పుడు నాగరాజు గారికి నేను అమౌంట్ ఇస్తున్నాను, మీరు క్యాల్కులేట్ చేసి చెప్పండి. ఇదెంత చెప్పండి? 2000 రూపీస్. రైట్. అగైన్ వన్ మోర్ నోట్. ఇదెంత? ఇది కూడా 2000. అంటే రెండు కలిపితే 4. మనకు చిన్నప్పటి నుంచి నేర్పించిన లెక్కలు ఏంటంటే 1 1 2 2 2 4 అంటే వీఆర్ ఎడిటింగ్. కాబట్టి అది తప్పు. మనకు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. డబ్బు అనంతంగా మీరు సంపాదించాలంటే లైఫ్లో అడిషన్ కాదు కావాల్సింది, మల్టిప్లికేషన్. అడిషన్ చేస్తే 2000 2000 ఎంత అయినాయి? 4000 అయినాయి. సీ ఐ విల్ షో ద మ్యాజిక్ ఆఫ్ మల్టిప్లికేషన్. 2000 into 2000 ఇప్పుడు చెప్పండి ఎంత? 40 lakhs. సింపుల్ లెక్క. 2 2 ఎంత? 4 పక్కన పెట్టండి. 2000లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. నెక్స్ట్ 2000లో 3 జీరోస్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని జీరోస్? 6 జీరోలు. 6 జీరోలు. 5 జీరోస్ అంటే 1 lakh. 6 జీరోస్ అని అంటే 10 lakhs. పక్కన ఎంత ఉంది? 4 ఉంది. 40 lakhs. సో ఇప్పుడు నాగరాజు దగ్గర ఎంత ఉంది? 40 lakhs. కాబట్టి ఇది జనరల్ పబ్లిక్ వచ్చేసి 4000 క్యాల్కులేషను, కానీ మన క్యాల్కులేషన్ వచ్చేసి 40 lakhs. కాబట్టి ఈ రకంగా ఉంటుంది మల్టిప్లికేషన్. సో ఇంకొక 2000 రూపీస్ ఇస్తాను. రైట్. ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చెప్పండి. జనరల్గా అందరూ ఎలా థాట్ చేస్తారు, థింక్ చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే 8 crores వరకు వస్తుంది. జనరల్గా అందరూ 2 2 2 3 రెంట్ల 6,000 సార్ అని చెప్తారు. కానీ అక్కడ కాదు. 2 into 2 into 2 2 రెంట్ల 4 4 రెంట్ల 8. అండ్ నౌ కమ్ ఫర్ జీరోస్. 3 3 3 ఎన్ని జీరోస్ వచ్చాయి? 9 సున్నాలు వచ్చాయి. 7 సున్నాలు అయితే 1 కోటి. 8 9 2 సున్నాలు. 8 పక్కన 2 సున్నాలు పెడితే 800. 800 crores అది. కాబట్టి మీరు 2000 నోట్స్ 3 జోబులో పెట్టుకుంటే 800 కోట్లు మీ జోబులో ఉన్నట్లు ఫీల్ అవ్వాలి మీరు. సార్ పిచ్చోడు అనుకుంటారు సార్ అందరూ అనుకుంటే. ఎస్, అందరూ పిచ్చోడే అనుకొని, కానీ తర్వాత అంబానీని కూడా అట్లనే అనుకున్నట్టు మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు వాళ్ళు సక్సెస్ఫుల్గా చూస్తారు. గ్రేట్. ఎందుకనంటే జోబులో 800 కోట్లు ఉన్నాయని అంటే నీకన్నా గొప్ప ఐశ్వర్యవంతుడు ఈ భూమి మీద ఎవడు లేడు.
ఆ కాన్ఫిడెన్స్ చాలా మీకు సక్సెస్ చేస్తుంది. మీ లైఫ్లో ఏదైనా మీరు పాజిబిలిటీ ఉన్నట్టు చేస్తుంది. 800 కోట్లు ఉన్నాయని చెప్పేసి పోయి మీరు బెంచ్ కార్ కొనడానికి వెళ్ళేవాళ్ళు 2000 నోట్ ఇచ్చేసి ఒక బెంచ్ కారు అని, అప్పుడు నిజంగానే మిమ్మల్ని పిచ్చివాళ్ళు అనుకుంటారు వాళ్ళు. కాబట్టి అఫర్మేషన్స్లో ఈ రకంగా మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు అది నిజంగానే అంత అవుతుంది. కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ అఫర్మేషన్. ఆ అఫర్మేషన్ చేశాక కరెక్ట్గా ఒక 5 years తర్వాత అదే షోరూమ్కి వెళ్ళి మీరు బెంచ్ కార్ తీసుకోగలుగుతారు. ఆ అఫర్మేషన్స్ మనం మైండ్లో పొరల్లోకి చొచ్చుకొని వెళ్ళాలి. డబ్బు మీద ఆ ఆస్పెక్ట్, ఆ రెస్పెక్ట్ మారాలి. డెఫినెట్గా ఇది అవుతుంది. ప్రతి చోట ఇప్పుడు గ్లోబలైజేషన్ అయింది. ప్రపంచమే ఒక విలేజ్గా మారిపోయింది. ఈ అవకాశాల్లో మీకు ఎక్కడైనా అవకాశాలు దొరుకుతాయి. ఒకప్పుడైతే ఎర్ర బస్ ఎక్కి సిటీకి వెళ్ళాలి, అక్కడే చూసుకోవాలి, అందరూ హైదరాబాద్కే రావాలి వెతుక్కోవడానికి అని అనుకున్నారు. నో. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇక్కడ నుంచి 2 hours ఎక్కితే మీరు కంట్రీకి వెళ్ళిపోవచ్చు. 4 hours 5 hours వెళ్తే దుబాయ్కి వెళ్ళిపోవచ్చు. ఆ రకంగా గ్లోబలైజేషన్ అయిపోయినప్పుడు మీ బిజినెస్ని ఎక్కడైనా మీరు ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ఎక్కడ గ్రోత్ ఉందో అక్కడ చూసుకోవచ్చు. సింపుల్ టెక్నిక్. పాతకాలంలో ఒక సామెత చెప్పేవాళ్ళు. సామెతలు కాలానికి అనుగుణంగా కొన్ని మారతాయి, కొన్ని తప్పైతాయి, కొన్ని ఒప్పైతాయి. ఇప్పుడు చూద్దాం. సముద్ర పొడ్డున ఉప్పమ్మకూడదు, నడి ఊరిలో నీళ్ళు అమ్మకూడదు. ఇది సామెత. ఏమన్నారు? నడి ఊరిలో నీళ్ళు అమ్మకూడదు. ఎందుకు? ఊర్లో బావి ఉంటుంది, ఫ్రీగా నీళ్ళు తోగుకుంటున్నారు అందరూ. ఎవడైనా నీళ్ళు కొంటాడా మీ దగ్గర? ఇకపోతే సముద్రం ఒడ్డున ఉప్పు అని అంటే సముద్రం నీళ్లు తీసుకొని అట్లా పెడితే నెలకల్లో ఉప్పు ఫ్రీగా తయారవుద్ది. నీ దగ్గర ఉప్పు ఎవరు కొంటారు? అది పాత సామెత. బట్ ఇట్స్ ఎన్ రాంగ్. ఇప్పుడు ఏమవుతుంది? మీరు అందరూ చూసారా, నేను 30 rupees పెట్టి 1 లీటర్ నీళ్ళు కొంటున్నాను, మినరల్ వాటర్. మరి నడి ఊళ్ళో నీళ్ళు కొంటున్నామా లేదా? సముద్రపు ఉప్పున టాటా వాడు కిలో సాల్ట్ 30 rupees అంటే ఐడోజిట్ సాల్ట్ అని కొంటున్నామా లేదా? మరి మనం ఫ్రీగా తయారు చేసుకోవచ్చు కదా. కాబట్టి కాలానికి అనుగుణంగా వీ హ్యావ్ టు మౌల్డ్ అవర్ మైండ్స్. మనము కాలానికి అనుగుణంగా మారిపోవాలి తప్ప ఎప్పుడో పాతకాలపు పెట్టుకుంటే మనము ఫెయిల్యూర్సే వస్తాయి. కాబట్టి యూ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద టైంను బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. అలాగే మన అఫర్మేషన్స్ కూడా మార్చుకోవాలి. కాబట్టి ఈ రకంగా మీరు ఆ సిచ్యువేషన్ బట్టి మీరు చేసుకుంటూ పోతే సక్సెస్ మీ ముంగిట్లో ఉంటుంది. షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. శివ.